మరియ గారిని దేవుడు ఎన్నుకొని దేవదూతను పంపించాడు. అందుకు ఆమె అంటుంది, నేను పురుషుని ఎరగని దానినే, నేను ఎలాగున గర్భము ధరిస్తానంటే, దేవుని బిడ్డలారా, అవును, కానీ నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించెదవు. హల్లెలూయా. పురుషుని సహాయము లేకుండా, పురుషుని ప్రమేయము లేకుండా నీవు పరిశుద్ధాత్మ ద్వారా, ఎందుకంటే పుట్టబోవువాడు పరిశుద్ధుడు గనుక, పుట్టబోవువాడు పాపుల రక్షకుడు గనుక, ఇమ్మానుయేలు గనుక, ఆయన పాపులందరినీ రక్షించడానికి వచ్చుచున్నాడు గనక, ఆయన పురుషుని ప్రమేయము లేకుండా జన్మించేటువంటి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. అందుకు మరియ గారు, నీ మాట ప్రకారమే జరుగునుగాక అని సంతోషంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని తన గర్భములోనికి చేర్చుకుంది. హల్లెలూయా. చూడండి, వివాహము కాకుండా, మ్యారేజ్ కాకుండా, పెళ్లి కాకుండా గర్భము ధరించడం అనేది లోక విరోధం. అది కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, చుట్టాలు కానీ, స్నేహితులు కానీ, సంఘము కానీ, దైవజనుడు కానీ, ఎవరు నమ్మశక్యము కానీ విషయం అది. దేవుడి బిడ్డలారా, అయితే మరియకు అప్పటికే ప్రదానము చేయబడింది. ప్రదానము చేయబడినటువంటి ఈమె ప్రదానము చేయబడినటువంటి యోసేపు గురించి ఆలోచించలేదు. నాకు ప్రదానము చేయబడింది కదా, నేను పెళ్లి కాక మునిపే గర్భము ధరించినట్లయితే నేను చేసుకోబోయేటువంటి యోసేపు గారు ఒప్పుకుంటాడా అని ఏమాత్రం ఆలోచించలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోవాలంటే గుండెలో దమ్ముండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి రావాలంటే త్యాగం కావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోవాలంటే బంధువులను, చుట్టాలను, లేక తల్లిదండ్రులను, లేక ఊరును, గ్రామాన్ని, సంఘాన్ని, అందరినీ దాటుకుంటూ రావాలి. ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నామంటే ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, రకరకాలుగా శోధనలు, శ్రమలు సంభవిస్తాయి. వీటన్నిటిని జయించాలంటే దేవుని బిడ్డలారా ఒక త్యాగం కావాలి, ఒక ధైర్యము కావాలి. ఈమె యోసేపును గురించి పొరపాటును కూడా ఆలోచించలేదు. పరిశుద్ధుడైన దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నా ఇంట్లోకి రావడం, నా గర్భములోనికి రావడము, ఇది ఎవరికి లేని గొప్ప ధన్యత అని స్వీకరించింది. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానించడానికి, గర్భములోనికి ఆహ్వానించడానికి, గుండెల్లోకి స్వీకరించడానికి కులం అడ్డం వస్తుంది, మతం అడ్డం వస్తుంది, భర్త అడ్డం వస్తాడు, పిల్లలు అడ్డం వస్తారు, తల్లిదండ్రులు అడ్డం వస్తారు, రక్త సంబంధికులు అడ్డం వస్తారు, సంఘం అడ్డం వస్తుంది. ఇవన్నీ కూడా దాటుకొని రావాలి అంటే దేవుని యొక్క బిడ్డలారా ఒక త్యాగం అనేది ఉండాలి, గుండెల్లో ధైర్యం అనేది ఉండాలి. ఈ ధైర్యం లేకుండా దాటుకొని రాలేము, యేసు ప్రభువు దగ్గరికి రాలేము, యేసు ప్రభుల వారు మన గుండెల్లోకి రాడు.
మరియ గర్భము ధరించింది. ఈ విషయము యోసేపు తెలిసింది. ఏం చేశాడు యోసేపు? ఏం చేశాడండి? చూడండి, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో 19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఆల్రెడీగా మరియ గారికి విడనాడుతాడని ఆలోచన వచ్చింటారు. విడిచిపోతామనిలే, నాకు నా ప్రభు ఉంటే చాలు అని యేసు ప్రభుల వారిని సంతోషంగా గర్భములో చేర్చుకుంది. అలాగని దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. రహస్యంగా అవమానపరచకుండా, నీతిమంతుడు కదా, ప్రభువుని ఎరిగినవాడు కదా, దేవుని వాక్యం తెలిసినవాడు కదా, గ్రంథము ఎరిగినవాడు కదా, బైబిల్ చట్టము తెలిసినవాడు కదా, అవమానపరచలేదు. ఈనాడు ఎంతమంది అవమానపరచడం లేదు? భార్యను భర్త, భర్తను భార్యను. ఉన్నారంటారా? లేరంటారా? భర్తను అవమానపరిచే భార్యలు లేరంటారా? భార్యను అవమానపరిచేటువంటి భర్తలు లేరంటారా? కానీ యోసేపు అవమానపరచలేదు. ఎంతమంది లేరండి? భర్త గురించి మొత్తం పూసగుచ్చినట్టుగా పుట్టింటికి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు లేరంటారా? అట్టటోడు, ఇట్టటోడు, అలాంటి ఇలాంటి అని. యోసేపు అవమానపరచలేదు. ప్రధానము చేయబడినటువంటి మరియను అవమానపరచక రహస్యంగా విడనాడ ఉద్దేశించాడు. కాబట్టి ఏ దూత అయితే, ఏ గాబ్రియేలు దూత అయితే మరియ దగ్గరికి వచ్చి మరియతో మాట్లాడి దేవుని పంపినటువంటి దేవుడు చెప్పిన సంగతులు చెప్పాడో అదే గాబ్రియేలు దూత యోసేపు దగ్గరికి వచ్చి యోసేపులో ఉన్నటువంటి ఆ అనుమానాన్ని తొలగించి మరియను యోసేపును దేవుని బిడ్డలారా కలిపారు. హల్లెలూయా. యోసేపుతో దూత అంటున్నాడు, అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా, అవమానపరచలేదు, ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఆలోచనలోకి వెళ్ళిపోయాడంటే దాని అర్థం ఏంటి? సంపూర్ణంగా ఆమె పొరపాటు చేసిందని నమ్మలేదు. ఏం జరిగింది అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోసేపుకు ధైర్యం కావాలా? ఏ ధైర్యము? గర్భము ధరించినటువంటి కన్యకైన మరియను ఇంట్లో చేర్చుకోవడానికి ధైర్యం కావాలా? అమ్మ నాన్న ఒప్పుకుంటారా? లోకం ఒప్పుకుంటుందా? చుట్టాలు బంధువులు ఒప్పుకుంటారా? పొరపాటును కూడా ఒప్పుకోరు కదా. దేవుని బిడ్డలారా, అయితే యోసేపు మరియను చేర్చుకున్నాడంట. ఎందుకు? దేవుడు పంపిన దూత చెప్పాడు గనుక, నీతిమంతుడు గనుక సంతోషంగా చేర్చుకొని ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మనివ్వటానికి, దేవుని బిడ్డలారా, కులాన్ని, మతాన్ని, జాతిని, బంధువులను, చుట్టాలను, రక్త సంబంధికులను, ఊరును, గ్రామాన్ని, సమస్తాన్ని
ఏం చేశారు వాళ్ళు? క్రీస్తు కోసం త్యాగం చేశారు. యోసేపుకు ఇల్లు లేదా? మరియకు ఇల్లు లేదా? సత్రంలో ఉండవలసిన అవసరం ఏమొచ్చింది? సత్రంలో ఉండేది ఎవరు? సాధులు, సన్యాసులు, భిక్షగాళ్ళు. అయితే దేవుని బిడ్డలారా, మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, వీరు యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మనివ్వటానికి, గర్భము ధరించడానికి మరియా యోసేపు అనుమతిచ్చారు గనక వీరిని వెలేశారు. బంధువులు, చుట్టాలు, స్నేహితులు, ఇంట్లో వాళ్ళు అందరూ కూడా వెలేశారు గనుక యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించేటువంటి ఆ సమయంలో ఎక్కడున్నారంటే సత్రములో ఉన్నారు. సత్రములో కూడా స్థలం లేదు గనక ఎక్కడ పండబెట్టారు యేసు ప్రభుల వారిని? పశువుల పాకలో పరుండబెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుల వారికి జన్మనివ్వటానికి యోసేపు, మరియా ఎంతగానో ప్రయాసపడ్డారు. క్రైస్తవం అంటే ప్రయాసతో కూడుకున్నది, సుఖముతో కూడుకున్నది కాదు. ఆస్తులతో, ఐశ్వర్యముతో, ధనముతో, ధాన్యముతో యేసుప్రభు నమ్ముకుంటే చుట్టూరు చుట్టాలు ఉండరు. ఒంటరి వాళ్ళైపోయి ఏ దిక్కు లేక అనాథలుగా, అభాగ్యులుగా నిలిచిపోయారు. ఏదేమైనా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మనివ్వటానికి దేవుడు వీరికి గొప్ప భాగ్యం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసు ప్రభుల వారు జన్మించగానే ఏ దూత అయితే మరియ దగ్గరికి వచ్చాడో, ఏ దూత అయితే యోసేపు దగ్గరికి వచ్చారో, అదే దూత పొలములో గొర్రెలు వెప్పుకున్నటువంటి గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి, దేవుని యొక్క బిడ్డలారా, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం ఎలా ప్రయాసపడ్డారో 1 నుండి మనకు 7 వరకు కనపడుతుంది. 8 నుండి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెలు కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు తమకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూదము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తనతో చెప్పిన సంగతులు గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని భద్రము చేసుకొనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకేది. యేసు ప్రభుల వారిని గుండెలో చేర్చుకోవడానికి, యేసు ప్రభుల వారిని గర్భములో చేర్చుకోవడానికి యోసేపు, మరియా త్యాగం చేశారు. వీరిద్దరికి ఒక గొప్ప ధైర్యం కలిగింది. గొప్ప ధైర్యంతో ముందుకు స్టెప్ వేశారు. విడిచిపెట్టారు, ఇంటిని విడిచిపెట్టారు, చుట్టాలను విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు. ఓ సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుల వారిని తన గుండెల్లో చేర్చుకున్నారు. హల్లెలూయా.
హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన తరువాత తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు కదా, వారు యేసు ప్రభుల వారి దగ్గరికి రావటానికి, అనగా యేసు ప్రభుల వారిని పూజించడానికి వెండి బంగారు సంభ్రాణిని బోళమును సమర్పించడానికి బయలుదేరొచ్చారు. ఏం చూసి బయలుదేరొచ్చారు వాళ్ళు? నక్షత్రం. హల్లెలూయా. నక్షత్రాన్ని చూసి వచ్చారు. అయితే వీరు హేరోదు దగ్గరికి వెళ్ళారు. యూదుల రాజు ఎక్కడా? మేము నక్షత్రాన్ని చూసి వచ్చాము అని. ఆశ్చర్యమైంది. ఎందుకంటే యూదా దేశాన్ని పరిపాలించేటువంటి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఎక్కడా అన్నారు వాళ్ళు. అర్థం కాక దేవునికి బిడ్డలారా ఒకసారిగా పరిశోధించినప్పుడు కొన్ని మాటలు చెప్పారు. ఓహో ఇది సంగతి అని. సరే హేరోదు చెప్పాడు, మీకు కనపడితే నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను, ఆరాధిస్తాను అని చెప్పాడు. వీళ్ళు వెళ్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించాలన్న ఆశ, పూజించాలన్న ఆశ, యేసయ్య దగ్గరికి రావాలని ఆశ, యేసు ప్రభుల వారిని దర్శించి యేసు ప్రభుల వారికి సాగిలపడి నమస్కరించాలని ఆశ. అయితే ఈ ఆశ అయితే ఉంది కానీ వీరికి రూట్ తెలియటం లేదు. యేసు ప్రభుల వారు జన్మించాడు, రక్షకుడు జన్మించాడు అన్నటువంటి నక్షత్రాన్ని చూశారు కానీ ఎక్కడున్నాడో, ఏ స్థలములో ఉన్నాడో, ఏ ప్రాంతములో ఉన్నాడో అన్నటువంటి సత్యము తెలియక, గమ్యము తెలియక, రూటు తెలియక, మార్గము తెలియక సతమతమవుతూ ఉన్నారు ఈ జ్ఞానులు. యేసు ప్రభువుల వారు అందరికీ దొరకడు, అందరికీ అర్థం కాడు. చదువు కావచ్చు, జ్ఞానం కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, అర్థం కాదు. అయితే ఈ జ్ఞానులకు, ఈ మేధావులకు, ఈ తెలివిపరులకు, ఈ సైంటిస్టులకు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నడిపించేటువంటి ఒక వ్యక్తి కావాలి. వాళ్ళు ఎవరంటే, ఏ నక్షత్రాన్ని అయితే చూచి వాళ్ళు పూజించడానికి వచ్చారో అదే నక్షత్రము వీరికి కనబడి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న చోటికి ముందుగా వచ్చి యేసయ్య దగ్గర నిలబెట్టింది. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. జ్ఞానులకు యేసు ప్రభుల వారు కనబడలేదు, జ్ఞానులకు యేసుక్రీస్తు ప్రభుల వారు దొరకలేదు. జ్ఞానులకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న చోటు ఏంటో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ స్థలములో పడుకొని ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ చోట ఉన్నాడో జ్ఞానులకు అర్థం కాక రాజు దగ్గరికి వెళ్ళారు. రకరకాలుగా వెదికారు కానీ కనిపించలేదు. అయితే ఎటు తోచక, ఏ మార్గము తెలియక వెతుకుచూ ఉన్నటువంటి వీరి దగ్గరికి, వీరిని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నడిపించింది ఎవరు అంటే నక్షత్రం. హల్లెలూయా. ఈ నక్షత్రం ఎవరు? ఈ నక్షత్రం ఎంతో మంది ఉన్నారు. జ్ఞానులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, చదువులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, లేక ఐశ్వర్యవంతులు ఉన్నారు, రాజులు, చక్రవర్తులు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ యేసు ప్రభుల వారు వారికి అర్థం కావటం లేదు. యేసు ప్రభుల వారి దగ్గరికి వాళ్ళు రావాలన్న కూడా నడిపించే వాళ్ళు లేరు. యేసు ప్రభుల వారి దగ్గరికి వాళ్ళు రావాలన్న కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వివరంగా బోధించే వాళ్ళు,
యేసు ప్రభుల వారి యొక్క మార్గాన్ని చూపించే వాళ్ళు, యేసు ప్రభుల వారు పలానా చోట ఉన్నాడు, యేసు ప్రభుల వారి యొక్క యేసు ప్రభుల వారిని పలానా చోట పరుండబెట్టారు అని యేసయ్య దగ్గరికి నడిపించే వాళ్ళు, యేసు ప్రభుల వారి దగ్గరికి ముందుగా ఉండి తోలుకొని వచ్చే వాళ్ళు, యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి దేవుని బిడ్డలారా ముందుగా ఉండి నడిపించే వాళ్ళు దేవునికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గందరగోళంలో ఉన్నప్పుడు, ఈ డిస్టర్బ్లో ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలారా నక్షత్రము ఏం చేసింది చూడండి. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము. మీరు వెళ్ళి 8 నుండి, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చు ఉండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి నక్షత్రం తీసుకొని వచ్చింది. జ్ఞానులకు యేసు ప్రభువుల వారు కనబడలేదు కాబట్టి నక్షత్రము యేసు ప్రభువుల వారు ఉన్న చోటికి తోలుకొని వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ నక్షత్రం ఎవరంటే యేసు ప్రభుల వారు పోల్చాడు. అబ్రహాముతో ఏమన్నాడు? నీ సంతానము ఇలాగా ఉండునని చెప్పాడు. 22వ అధ్యాయము ఆదికాండములో మనం చూసినట్లయితే గిన 17లో నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె. హల్లెలూయా. అబ్రహాము యొక్క సంతానాన్ని, అబ్రహాముకు అప్పటికి సంతానం లేదు, క్షమించండి, ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకును బలి ఇవ్వటానికి తీసుకొని వచ్చాడు. అయితే ఇస్సాకు ప్లేసులో ఆ గొర్రె పిల్లను బలి ఇచ్చాడు ప్రభుల వారు. దేవుని బిడ్డలారా, ఈ సంఘటన జరిగిన తరువాత ప్రభుల వారు అబ్రహాముతో అంటున్నాడు, నీవు నీ ఏకైక కుమారుణ్ణి ఆలోచించకుండా నా కొరకు బలి ఇవ్వటానికి వచ్చావు గనక నీ సంతానము ఆకాశములో ఉన్న నక్షత్రాల వలె ఉండును. హల్లెలూయా. నక్షత్రం, స్టార్. దేవుడి బిడ్డలారా, ఈ శాస్త్రులకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న చోటును చూపించింది ఎవరంటే స్టార్. ఈ స్టార్ అనగా ఎవరంటే దేవుని పిల్లలు, దేవుణ్ణి ఎరిగిన వారు, రక్షణ పొందినవారు, బాప్తిసము పొందినవారు, మారు మనసు పొందినవారు, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే రుచి ఎరిగిన వారు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమను గుర్తించిన వారు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శక్తిని తెలుసుకున్న వారు, దేవుని ఆత్మను కలిగిన వారు, పరిశుద్ధాత్మను కలిగిన వారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను కలిగినటువంటి వీరు ఏం చేస్తారంటే సమస్యల మధ్య, శ్రమల మధ్య, వ్యాధుల మధ్య, రోగాల మధ్య, ఇదిగో ఎక్కడికి వెళ్తే బాగుపడతాను, ఏ చోటుకి వెళ్తే దీవించబడతాను, యేసు ప్రభువు నమ్ముకోవాలని ఆశ ఉంది, కానీ రూట్ ఏంటి, మార్గం ఏంటి, చెప్పేవాళ్ళు ఎవరు అని వెతుకుతూ ఉన్నటువంటి రహస్యంలో ఉన్నటువంటి వారికి మార్గం చూపించేది ఎవరంటే క్రీస్తును ఎరిగిన వారు. దేవుని బిడ్డలారా, క్రీస్తు దగ్గరికి నడిపించగలరు. హల్లెలూయా. అవును, వారికి పేరుకు జ్ఞానులే, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మను, స్థలాన్ని గుర్తించలేకపోయారు.
గుర్తించలేక ఉన్నటువంటి వారిని మనం ఏం చేయాలంటే, ఆ నక్షత్రం ఎలాగైతే జ్ఞానులను యేసయ్య దగ్గరికి నడిపించిందో, దేవునికి బిడ్డలారా, మనము కూడా క్రీస్తు దగ్గరికి నడిపించేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. నక్షత్రం. దేవుని బిడ్డలారా, ఇంకా మనము స్పష్టంగా గమనించినట్లయితే బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట అపోస్తలుడైన పౌలు గారు అంటారు, చూడండి. 2వ అధ్యాయము 14 నుండి, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అన్నిందులనైన దేవుని కుమారులు ఉన్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఎక్కడ? మూర్ఖులైన వక్ర జనముల మధ్య, మూర్ఖుల మధ్య క్రైస్తవులు ఎలాగా ఉండాలంటే, ఒక జ్యోతిలాగా ఉండాలి, ఒక స్టార్ లాగా ఉండాలి. సత్యం తెలియక, మార్గము తెలియక, గమ్యము తెలియక, పరలోకం తెలియక, పాతాళము తెలియక, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలియక, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా పుట్టాడు, ఎందుకోసం పుట్టాడు, ఆయన జన్మలో ఉన్నటువంటి రహస్యం ఏంటి, ఎందుకోసం వచ్చాడు అని తెలియక ఎంతో మంది మనోనేత్రాలు మూయబడిన వారే భయంకరంగా లోకములో, పాపములో, చీకటిలో, వ్యసనములో జీవిస్తూ ఉన్నారు. ఇట్టి వారికి మనం ఏం చేయాలంటే, ఒక జ్యోతుల వల్లే క్రీస్తు దగ్గరికి నడిపించేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇది క్రిస్మస్. క్రీస్తు దగ్గరికి మనం రావడం క్రిస్మస్ కాదు. క్రీస్తు దగ్గరికి వచ్చి పూజించే వారిని తోలుకొని రావడం క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎవరిని తోలుకొని వచ్చారు వీళ్ళు? నక్షత్రం ఎవరిని తోలుకొని వచ్చింది? బంగారమును, సంభ్రాణిని, బోలెమును పట్టుకున్నటువంటి వారిని పిలుచుకొని వచ్చింది. దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే, ప్రభుని ఎరిగిన తరువాత, ప్రభును గుర్తించిన తరువాత ఒక నక్షత్రములాగా ఉండాలి. ఒక నక్షత్రం కట్టుకుంటే సరిపోదు. ఇంటి పైన నక్షత్రము, పైన స్టారు, కింద బారు, పైన స్టారు, కింద వారు. క్రీస్తు జన్మించాడు అని క్రీస్తు ఉన్న చోటికి, లేక దేవుని యొక్క మందిరము దగ్గరికి నడిపించే వాళ్ళు ఎవరంటే, వాళ్ళే అబ్రహాము యొక్క సంతానం. హల్లెలూయా. అబ్రహాము సంతానం ఎవరు అంటే నక్షత్రం. అబ్రహాము సంతానం ఎవరంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎవరు? జక్కయ్య. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకంటే యేసు ప్రభుల వారిని ఇంట్లోకి చేర్చుకున్నాడు గనక, రక్షణ మారు మనసు పొందాడు గనక, పాపాన్ని విడిచిపెట్టాడు గనక ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారులు ఏం చేస్తారంటే, నక్షత్రములాగా లోకములో, పాపములో, చీకటిలో, దుర్మార్గములో, వ్యభిచారములో, దొంగతనములో, విగ్రహారాధనలో, రహస్య పాపములో జీవించేటువంటి వారిని, లేక వ్యాధులతో, రోగముతో, దరిద్రముతో, పేదరికముతో, అప్పులతో, అనారోగ్యముతో నలిగిపోతున్నటువంటి వారిని క్రీస్తు దగ్గరికి నడిపించే వారే నక్షత్రం. హల్లెలూయా. నక్షత్రం.
క్రీస్తు దగ్గరికి నడిపించేవారు నక్షత్రం. పాపములో ఉన్న వారిని పరిశుద్ధతలోకి నడిపించేవారు నక్షత్రం. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించేవారు నక్షత్రం. రోగములో ఉన్న వారిని ఆరోగ్యవంతులుగా మార్చేవారు నక్షత్రం. దారి తెలియక, గమ్యం తెలియక, రూటు తెలియక జీవించే వారిని, రెండు తలంపుల మధ్య జీవించేటువంటి వారిని యేసు నిజ దేవుడని అనేకులు గుర్తించినట్లుగా జీవించడం నక్షత్రం. అయితే ఈనాడు క్రైస్తవులు, ఈనాడు విశ్వాసులు ఎలాగా ఉన్నారంటే, వెలిగించబడ్డారు కానీ వెలిగించబడినటువంటి ఆ దీపము, వెలిగించబడినటువంటి ఆ జ్యోతి, వెలిగించబడినటువంటి ఆ నక్షత్రము ఎక్కడుందంటే దీపస్తంభం మీద లేదు. ఎక్కడుంది? కొంచెం కింద ఉంది. ఈ మాట ఎక్కడ రాయబడి ఉంది బైబిల్లో? మత్తయి సువార్త, యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్తలో స్పష్టంగా చెప్పాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దీపం వెలిగించిన తరువాత ఎలాగ ఉన్నారంటే కొంచెం కింద ఉన్నారు. కొంచెం అంటే సంసారం కింద ఉన్నారు. అదే కొంచెం అంటే సంసారం, కొంచెం అంటే వ్యాపారం, కొంచెం అంటే పొలము, కొంచెం అంటే ఉద్యోగము, కొంచెం అంటే దాని కింద పడి వెలిగించబడినటువంటి మనము దేవుని యొక్క బిడ్డలారా క్రీస్తు దగ్గరికి నడిపించలేక మనము కొంచెం కింద ఉండిపోయాం. వెలిగించబడిన దీపము దీపస్తంభం మీద ఉంచబడినట్లయితే గిన ఆ ఇల్లంతా కూడా వెలుగుతో నింపబడి ఉంటుంది. హల్లెలూయా. బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో చూసినట్లయితే గిన ఒక చక్కని మాట కనపడుతుంది. 3వ వచనములో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గము అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నక్షత్రం వలె ప్రకాశిస్తారు. ఎవరు ప్రకాశిస్తారంట? ఎవరైతే, బైబిల్ చెప్తూ ఉంది, దేవుని బిడ్డలారా, నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఎక్కడ తిప్పాలి? మనము నీతి వైపు త్రిప్పాలి. కానీ కొందరు స్టార్లు ఏం చేస్తున్నారు? సూపర్ స్టార్, మెగాస్టార్, ఈ స్టార్లు అందరూ ఎక్కడ తిప్పుతున్నారు? నీతి వైపు తిప్పుతున్నారా? పాపం వైపు తిప్పుతున్నారా? దేని వైపు తిప్పుతున్నారండి? లోకం వైపు, పాపం వైపు, రకరకాలుగా వాటి వైపు త్రిప్పుతూ ఉన్నారు. అయితే స్టార్స్ ఎవరంటే, నిజమైన స్టార్స్ ఎవరంటే, ఎవరైతే నీతి మార్గం వైపు త్రిప్పుతారో, ఎవరైతే క్రీస్తు దగ్గరికి నడిపిస్తారో, ఎవరైతే క్రీస్తును పరిచయం చేస్తారో వారు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా. ప్రకాశిస్తారు. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనించినట్లయితే గిన పేతురును యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎవరు తోలుకొని వచ్చారు? ఆంధ్రేయ తోలుకొచ్చాడు. సమరయ స్త్రీ ఏం చేసింది? రక్షణ పొందిన తరువాత, సత్యం తెలుసుకున్న తరువాత, యేసు ప్రభుల వారి గురించి ఎరిగిన తరువాత, సత్యముతో ఆరాధించడం నేర్చుకున్న తర్వాత ఏం చేసింది? నా గురించి, నా జీవిత చరిత్ర గురించి చెప్పిన వాడు ఈయన క్రీస్తు కాడా అని ఊరిలో ఉన్న గ్రామస్తులందరినీ యేసయ్య దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. ఇది నక్షత్రం అంటే. సిరియా దేశపు న్యాయాధిపతి అయినటువంటి నయమాను కుష్ఠరోగంతో ఉన్నప్పుడు తన భార్య దగ్గర పనిచేసేటువంటి ఒక చిన్న కుమార్తె
నా యజమానుడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు కదా, దైవజనుడి దగ్గరికి వెళ్ళినట్లయితే ఈయన ఎంత బాగుంటుందో. హల్లెలూయా. ఆ చిన్నదాని మాట విని నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి తనకున్నటువంటి కుష్ఠ రోగాన్ని బాగు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, దేవుని సన్నిధిలో క్రీస్తుని ఎరిగిన నీవు, క్రీస్తుని ఎరిగినటువంటి నేను ఎలాగా ఉండాలని బైబిల్ చెప్తుందంటే, బైబిల్లో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము వెలిగించబడ్డాం. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు పాపములో ఉన్నాం, ఒకప్పుడు లోకములో ఉన్నాం, ఒకప్పుడు పారంపర్యమైన అలవాట్లలో పద్ధతుల్లో ఉంటిమి. అయితే ఇప్పుడు వెలిగించబడ్డాం. వెలిగించబడిన నీవు ఎలాగా ఉండాలంటే అనేకులను వెలిగించేటువంటి వారిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇది నక్షత్రానికి ఉన్నటువంటి గుణము, నక్షత్రానికి ఉన్నటువంటి లక్షణం ఇది. అయితే దేవుని బిడ్డలారా, క్రైస్తవము విశ్వాసులు దేవుని పిల్లలు ఎలాగ ఉన్నారంటే, దేవునికి బిడ్డలారా తోలుకొని రావటం లేదు. ఆంద్రేయ ఎట్టివాణ్ణి పిలుచుకొని వచ్చాడు? పేతురు, సీమోను పేతురు. సీమోను పేతురు గురించి ప్రభు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఏమని చెప్పాడండి? కేఫా, బండ లాంటి మనిషిని ఆంద్రేయ యేసయ్యకు పరిచయం చేశాడు. హల్లెలూయా. యేసయ్యను పరిచయం చేశాడు. పరలోకపు యొక్క పాతాల యొక్క తాళం చేతులు నీ చేతికి అప్పగిస్తానని చెప్పాడు పేతురుకు. నీ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు పేతురుకు. అలాంటి బలవంతుడైన స్థిరంగా నిలబడేటువంటి పేతురు గారిని ఆంద్రేయ యేసయ్య దగ్గరికి తోలుకొని వచ్చాడు. యోహాను సువార్తలో మనకు ఆ మాట స్పష్టంగా కనబడుతుంది. చూడండి, 1వ అధ్యాయము 41. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. హల్లెలూయా. ఏం చేశాడండి? ముందు కనుగొన్నాడు. కనుగొన్న తర్వాత ఏం చేశాడు? తోలుకొని వచ్చాడు. దేవునికి బిడ్డలారా, మనమేం చేస్తున్నాం? మనమే రావడం కష్టమేంది కదా. అందరు కాదులేండి, కొందరు. మనకు రావడమే సంసారం దాటి, ఉద్యోగం దాటి, వ్యాపారం దాటి, సంపాదన దాటి, కూలి పని దాటి, వాటి దాటి, వీటి దాటి మనము రావడమే ఎంత కష్టంగా ఉందో. మనతో పాటు మోకరు రావడం ఎప్పుడండి? బైబిల్ చెప్తుంది, ఆంద్రేయ గురించి స్పష్టంగా బైబిల్ చెప్తుంది. ఇదిగో యోహాను మాట విని ఆయనను వెంబడించి ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుని ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సయ్యను కనుగొన్నాడు. కనుగొన్నటువంటి ఆంద్రేయ, తెలుసుకున్నటువంటి ఆంద్రేయ, యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎరిగినటువంటి ఈ ఆంద్రేయ ఏం చేశాడంటే, తన సహోదరుడైన పేతురును, సీమోను పేతురును యేసయ్య దగ్గరికి తోలుకొని వచ్చాడు. హల్లెలూయా. తోలుకొని వచ్చాడంటే యేసు నొద్దకు తోడుకొని వచ్చాను. రా, నేను పోతా అని చెప్పలేదు. తోలుకొని రావడం అంటే ఒక్కొక్క ఊరు నుండి కనీసం అంటే ఒక్కొక్క 2-3 నిన్న సెమీ క్రిస్మస్కు వెలుగుటూరు నుంచి 2 ఆటోలు తీసుకొని వచ్చారు. 2 ఆటోలు సెమీ క్రిస్మస్. కారణం ఏంటి అంటే, ఒక్క ఊరిలో ఒక అక్క లేక ఒక అన్న ఇలాగా రండి,
క్రిస్మస్ జరుగుతుంది, లేక ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, సభలు జరుగుతున్నాయి, వెళ్దాం రండి వెళ్దాం రండి వెళ్దాం రండి అని ఒకటికి 4 సార్లు చెప్పి దేవుని దగ్గరికి నడిపించే వాళ్ళు నిజమైన స్టార్లు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నేను పోదాంలే, నేను వెళ్తే చాలే, నాకు పనిందిలే, పాటలన్నీ అయిపోయిన తర్వాత నేను పోదాంలే అనుకునే వాళ్ళు ఏమంటారంటే కొంచెం కింద ఉన్నటువంటి జ్యోతులు వీళ్ళు, దీపాలు వీళ్ళు. అవును, దేవుడికే బిడ్డలారా, నువ్వు కనుగొన్న తరువాత ఏం చేశావు? చిన్న మాట అంట అడుగుతా, చిన్న ప్రశ్న. కొడుకు కానీ బిడ్డ కానీ పుట్టిన తర్వాత ఎంతమంది చెప్తారు? భార్యకు భర్తకు మాత్రమే. నువ్వు ఎవరు చెప్పాకు, నేను ఎవరు చెప్పాకు అనుకుంటారా? పుట్టిన తర్వాత కొడుకు కానీ బిడ్డ కానీ పుట్టిన తర్వాత ఎవరు చెప్పొద్దు అని అనుకుంటామా? సెల్లులో ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లకు తల్లికి, తండ్రికి, బంధువులకు, చుట్టాలకు, స్నేహితులకు చెప్తామా చెప్పమా? నాకు కొడుకు పుట్టాడు. ఎంత సంతోషంగా. యేసు ప్రభుల వారు నీ గుండెలో పుట్టాక ఎంతమంది చెప్పావు? నీ గుండెలు పుట్టాక, నీ ఉదరంలో పుట్టాక ఎంతమందికి చెప్పావు? ఇదే నక్షత్రం. ఇదే యేసు క్రీస్తు ప్రభుల వారిని కనుగొన్న తర్వాత దేవునికి బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈనాడు క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారంటే, క్రిస్మస్ అంటే ఇంటికి రంగులు కొట్టుకోవడం, కొత్త బట్టలు కొనడం, పిండి వంటలు చేసుకోవడం. ఈరోజు మీ కుటుంబ ప్రార్థన చేయడానికి పోతే ఇంట్లో మసాలా వాసన వచ్చేది. మాకు ఎక్కడ పెడతారో అని మాకు భయం వేసింది కొంచెం. పాలు తాగాం, టీ తాగాం, సేమాల పాయసం తాగాం, బచ్చాలు తిన్నాం, పూర్ణం తిన్నాం. రాత్రికి నాటుకోరి చెట్టు అయితే కూర్చోండి అన్న కొద్దిసేపు. ఒక్కళ్ళు కాదు, ఊరు మందెలా నాటుకొని కోసుకున్నారు. ఆ ఊరిలో ఒక చిన్ని బర్త్డే ప్రార్థన చేయడానికి పోతే డెకరేషన్ చేశారు. బా టయానికి వచ్చావు కదన్నా అంటున్నారు వాళ్ళు. చెప్పలే నాకు బర్త్డే అని. బా టయానికి వచ్చావు కదన్నా అంటున్నారు. నా టైం కొద్దీ ఇంకా అక్కడ భోజనం రెడీ కాలే. భోజనం రెడీ అయిన రెడీ అయిందన్నా తిన్నా అనే వాళ్ళు. అన్న టయానికి వచ్చావన్నా, కాసేపు కూర్చోన్నా అన్నారు. కూర్చొంత టైం లేదక్క నాకు. అప్పటికే 8 అయింది టైం, 7:30 దాదాపుగా. కూర్చొన్నా అంటున్నారు. పొయ్యి మీద మసాలా వాసన అవుతుంది నాటుకోడి. ఏంటన్నా ఏంటక్క అంటే, చిన్న పాపది బర్త్డే అన్నా, 2వ బర్త్డే, టయానికి వచ్చావు, ప్రార్థన చేసి వాక్యం చెప్పి కేక్ కట్ చేసి భోజనం చేసు కూర్చో అంటుంది. ఇప్పుడు టైం లేదు లెక్క నాకు, నేను మరలా వేరే ఊరికి వెళ్ళాలి. టైం ఉన్నే కూడా తినడానికి ఓపిక లేదు. తినడానికి ఓపిక ఉన్నా తట్టుకోవడానికి కడుపు తట్టుకోదు. ఎందుకంటే ఉదయం నుంచి మొత్తం స్వీట్ ఆర్డర్ 2 పొందుకుంటాయా? అయిపోయా కదా. మీరు చేసుకోవాల్సిందే రాత్రికి ప్రార్థన. అలాగుంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు దేవుని నమ్ముకున్న వాళ్ళు, ప్రభుని నమ్ముకున్న వారు వీటిలో అంటే మనం చేసుకోకూడదు, తినొద్దు, తాగొద్దు, శుభ్రంగా ఉండకూడదని కాదు. వీటిలో మునిగిపోయి, దేవుని యొక్క బిడ్డలారా, వీటిని మునిగిపోయి చివరికి వీళ్ళే దేవుని కాడికి రావడము ఎకనామం పెడుతున్నారు. అంతేనా? తెలుగు భాషలో దేవుని దగ్గర నడిపించడం ప్రక్కన పెట్టండి, దేవుని దగ్గరికి బంధువులను చుట్టాలను తోలుకున్న పక్కన పెట్టండి. దేవునికి బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. క్రిస్మస్ అనగా ఏమిటంటే, క్రీస్తు దగ్గరికి నీవు నేను ఒక ఆత్మను నడిపించడమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. నడిపించడమే క్రిస్మస్.
జ్ఞానులు దారి తెలియక, గమ్మము తెలియక, రూటు తెలియక యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలని ఆశ, తపన. యేసు ప్రభుల వారిని చేరాలని ఒక తపన, యేసు ప్రభుల వారిని పూజించాలని ఒక తపన, యేసు ప్రభుల వారికి బంగారును, సామ్రాణిని, బోలెమును సమర్పించాలని సిద్ధపాటు కలిగి వీళ్ళు వచ్చారు. కానీ యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలియటం లేదు. అయితే నక్షత్రము తోలుకొని వచ్చింది, ముందుగా ఉండి యేసు ఉన్న చోటికి తోలుకొని వచ్చెను. హల్లెలూయా. యేసు ఉన్న చోటికి నీవు నేను నడిపించేటువంటి వారిగా ఉండాలి. నీ భార్యను నడిపించాలి, నీ భర్తను నడిపించాలి, నీ పిల్లలను నడిపించాలి, నీ బంధువులను నడిపించాలి, నీ చుట్టాలను నడిపించాలి, నీ గ్రామ ప్రజలను కూడా. సమరేశ్వరి అదే చేసింది కదా, ఊర్లో ఉన్న గ్రామస్తులందరినీ కూడా యేసయ్య దగ్గరికి తోలుకొని వచ్చాను. హల్లెలూయా. ఇది క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు కోరుకున్నటువంటి పండుగ. ఒక పాపి మారు మనసు పొంది బాప్తిసం పొందితే పరలోకములో ఏమని చెప్పాడు లూకా సువార్తలో? పరలోకములో పండుగ. హల్లెలూయా. మారినప్పుడు పండుగ. నీ భర్త మారినప్పుడు నీకు పరలోకానికి పండుగ. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇద్దరికి పండుగ. భూలోకములో పండుగ, పరలోకములో పండుగ. నీ ఇంట్లో నీ పిల్లలతో పండుగ, పరలోకములో ఉన్న దేవదూతలతో పండుగ. మారినప్పుడు, క్రీస్తు దగ్గరికి నడిపించినప్పుడు. అవును, దేవునిక బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యేసు క్రీస్తు ప్రభుల వారికి జన్మనివ్వటానికి యోసేపు, మరియా ఎంతగానో ప్రయాసపడ్డారు. యేసు ప్రభుల వారు జన్మించిన తరువాత యేసు ప్రభుల వారిని పసులపాకులో పరుండబెట్టారు. యేసయ్య జననము ఎంత దీనమో చూడండి. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు పసులపాకులో పడుకోవడానికి ఇష్టపడ్డాడంటే, యేసయ్య అందరికీ, ఉన్నవానికి, లేనివానికి, దరిద్రునికి, ధనవంతునికి, ఆఖరుకు సత్రములో ఉన్నవారికి కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు అందుబాటులో ఉన్నాడు. హల్లెలూయా. సత్రములో ఉన్నవారికి కూడా యేసు ప్రభుల వారు అందుబాటులో ఉన్నాడు. అదే రాజకోటలో, భవనంలో జన్మించినట్లయితే గిన రాజకోటలోకి యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించాడని సత్రంలో ఉన్న సన్యాసులను రాజకోటలోకి చేర్చుకుంటారా? బిచ్చగాలను పిలుచుకుంటారా ఇంట్లోకి? యేసు ప్రభుల వారు పరలోకాన్ని విడిచిపెట్టి, దేవదూతలను విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, 4 జీవులను విడిచిపెట్టి, ఆ మహామహిమను విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు రిక్తునిగా, దీనునిగా, పసుల పాకలో నీ కొరకు, నా కొరకు జన్మించాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు, ఎంతగానో తగ్గించుకున్నాడు. దేవుని కుమారుడు అయినప్పటికీ, అక్కడే ఫిలిప్పీ రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడి ఉంది, భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ దేవునితో. చూడండి 2వ అధ్యాయము 6 నుండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. ఏ స్వరూపాన్ని ధరించాడు యేసు ప్రభుల వారు? దాసుని స్వరూపమును ధరించాడు, రిక్తునిగా దిగి వచ్చాడు. దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. నీ కొరకు, నా కొరకు యేసయ్య పసుల పాకులో దీనునిగా, రిక్తునిగా, దరిద్రునిగా, లేమి లేనివాడిగా, పొత్తి గుడ్డలతో చుట్టబడిన వాడై ఆయన జన్మించినప్పుడు వస్త్రం కూడా సరిగా లేదంట.
వస్త్రం కూడా సరిగా లేదు. కానీ ఇప్పుడు పుట్టే పిల్లలకు పుట్టగానే బెడ్ కదా, బెడ్, చిన్న బెడ్, గోరుకు కూడా గాలి తగలకుండా, ఏమంటారు, చలి తగలకుండా గోర్లకు, కాళ్ళకు, చేతులకు, తలకాయకి మొత్తం. అయితే యేసు ప్రభుల వారి జననము ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె. నాకు రాదా పాటలు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా భక్తులు తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో రచించారు. ఆయన జననాన్ని తలపోసుకుంటూ, ఆయన జననాన్ని తలపోసుకుంటూ వివరించారు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, నీవు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత, నేను ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ప్రభుల వారి దగ్గరికి నడిపించేటువంటి వ్యక్తులుగా మనము మార్చబడాలి అంటే మనము క్రీస్తును మనం కనుగొన్న తర్వాత నిలకడగా, స్థిరంగా, బలంగా మనము క్రీస్తులో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మనము క్రీస్తు దగ్గరికి నడిపించేటువంటి వారిగా ఉంటాం. హల్లెలూయా. మనం చేసే భక్తి సరిగా లేనప్పుడు మన భక్తిని చూసి క్రీస్తు దగ్గరికి రావటానికి ఇతరులకు ఏమాత్రము స్థానం ఉండదు, ఆలోచన ఉండదు. మనకే క్లారిటీ లేదు. ముందు కొందరికి క్లారిటీ లేదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకం ఉందా, యేసు ప్రభువుని నమ్ముకుంటే దీవించబడతానా, యేసు ప్రభువుని నమ్ముకుంటే దీవించబడనా లేదా అన్నటువంటి క్లారిటీ లేదు కొందరికి. క్లారిటీ వాళ్ళకి ఏమని చెప్తారు చెప్పండి? అర్థం కానప్పుడు ఏం చెప్తాం? ఏం చెప్పలేము. అయితే బైబిల్ చెప్తూ ఉంది, దేవుని బిడ్డలారా మనము దేవుని సన్నిధిలో కనుగొని, తెలుసుకొని, గుండెల్లో నింపుకొని యేసు ప్రభుల వారిని పరిచయం చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అవును, ఎందుకంటే లోకములో ఎంతోమంది నలిగిపోతున్నారు, నశించిపోతున్నారు. రోగముతో కొందరు, వ్యాధులతో కొందరు, దరిద్రముతో కొందరు, పేదరికంతో కొందరు, పాపములో కొందరు, వ్యభిచారంలో కొందరు, దొంగతనములో కొందరు, ఇంకా రకరకాలుగా లోకములో మనుషులు నలిగిపోతూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలారా భారం లేదా, బాధ్యత లేదా, నశించిపోయే ఆత్మల పట్ల బాధ్యత లేదా? ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా నలిగిపోతున్నారు, ఎంతోమంది నశించిపోతున్నారు. నశించిపోయేటువంటి వారిని క్రీస్తు దగ్గరికి నడిపించేటువంటి బాధ్యత, భారము దేవుని యొక్క బిడ్డలారా పౌలు అదే అంటాడు కదా, సువార్త ప్రకటించాలన్న భారము నా మీద ఉంది. అవును, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. శ్రమలు తీరేటువంటి మార్గం ఏమిటంటే సువార్త ప్రకటించడమే. హల్లెలూయా. సువార్త ప్రకటించడమే. సువార్త ప్రకటించకపోతే, క్రీస్తు దగ్గరికి నడిపించకపోతే శ్రమ అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక మనకందరికీ తెలుసు. ఎలా పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఏ దేశంలో పుట్టాడు, ఏ టైంలో పుట్టాడు, ఆయన స్థలం ఏంటి, ఎవరి గర్భంలో పుట్టారు అన్నటువంటి అన్ని మనకు తెలుసు. కానీ తెలిసిన నీవు నేను ఎవరికి చెప్తున్నా, ఎవరిని క్రీస్తు దగ్గరికి నడిపిస్తున్నాం అన్నటువంటి ఒక చిన్న క్వశ్చన్ మార్క్ మన హృదయంలో పెట్టుకొని, దేవా నేను కనీసం ఒక్కరినైనా, ఇద్దరినైనా, లేక ముగ్గురినైనా, నలుగురినైనా నీ దగ్గరికి నడిపించాలయ్యా. ఇదే నిజమైన క్రిస్మస్, ఇదే సంతోషంతో కూడుకున్న క్రిస్మస్, ఇదే ఆనందంతో కూడుకున్న క్రిస్మస్. దేవా నేను దీవించబడ్డాను, నలుగురు దీవించబడాలి, ఇది క్రిస్మస్. అయ్యా నాకు స్వస్థత కలిగింది, నలుగురికి స్వస్థత కలగాలయ్యా, ఇదే నిజమైన క్రిస్మస్. అయ్యా నా దరిద్రం పోయింది, నలుగురు దరిద్రము పోవాలి ప్రభువా అని కోరుకోవడమే క్రిస్మస్. నా అప్పులు తీరిపోయాయి తండ్రి, ఇంకా అనేకులు అప్పులతో ఉన్నారయ్యా, వారి అప్పులు తీర్చండి అయ్యా అని వారిని క్రీస్తును పరిచయం చేయడమే, క్రీస్తు దగ్గరికి నడిపించడమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా.
హల్లెలూయా. క్రిస్మస్ అంటే నేను మాత్రమే సంతోషంగా ఆనందంగా నేను నా కుటుంబం మాత్రమే గడపడము, ఇది క్రిస్మస్ కానీ కాదు. ఇది ఆచారంతో కూడుకున్నటువంటి క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తును పరిచయం చేయడం, క్రీస్తు దగ్గరికి నడిపించడమే క్రిస్మస్. క్రీస్తు ఎరగక జీవించే వారికి ముందుగా నిలబడమే క్రిస్మస్. నక్షత్రం అదే. నక్షత్రం గురించి బైబిల్ చెప్తుంది, వారికి ముందుగా నడిచెను. ఎవరికి? క్రీస్తుని ఎరగని వారికి, క్రీస్తుని గురించి తెలియని వారికి, క్రీస్తు కనబడలేక ఉన్న వారికి దేవుని యొక్క బిడ్డలారా, నీవు నేను ముందుగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తే నీ వెంట రావాలి. ఇది నక్షత్రం. నువ్వు వెంట రావాలి. నువ్వు ఎక్కడికి వెళ్తే బైబిల్ పట్టుకొని వస్తున్నావు కదా, నీ వెంట రావాలి, నీ వెంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని సన్నిధిలో గొప్ప క్రిస్మస్, మహా గొప్ప క్రిస్మస్, గొప్ప ఆనందంతో కూడుకున్న క్రిస్మస్, సంతోషంతో కూడుకున్న క్రిస్మస్, ఆశీర్వాదంతో కూడుకున్న క్రిస్మస్, మనకు, మన కుటుంబాలకి, మన సంఘానికి క్షేమము కలగజేసేటువంటి గొప్ప క్రిస్మస్. దేవుని మాటలు విన్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నుంచైనా మనం ఒక తీర్మానం చేసుకుందాం. క్రిస్మస్ పండుగ అంటే క్రిస్మస్ పండగకు మాత్రమే ఒక ఆత్మను పిలుచుకోవచ్చని కాదు. మళ్ళా వచ్చే సంవత్సరం చూద్దాంలే క్రిస్మస్ పండగకు ఒక ఆత్మను, అది కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ప్రతిరోజు దేవుని బిడ్డలారా, సమయం ఉన్నప్పుడు లేక సమయం లేనప్పుడు క్రీస్తు దగ్గరికి నడిపించడమే మనము అనుదినము క్రిస్మస్ ఆనందము. అట్టి కృప యేసయ్య మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. చక్కగా మోకరించండి. నిలువు మోకాటి మీద మోకరించండి. రెండు చేతులు జోడించి మోకరించండి. అయ్యా, నా కొరకు దీనునిగా, రిక్తునిగా, దాసునిగా, నా కొరకు పశుల పాకలో జన్మించి నా కొరకు ఏమీ లేని వాడిగా, ఒక రిక్తునిగా, ఒక దరిద్రునిగా, పశువుల తొట్టిలో నా కొరకు అయ్యా, రాజు కుటుంబంలో జన్మించలేదు, రాజభవనంలో జన్మించలేదు, అద్దాల మేడలో జన్మించలేదు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి కుటుంబంలో జన్మించలేదు. ఒక దీనురాలు, ఒక అభాగ్యురాలు, బెత్లెహేము మారుమూల గ్రామము, మారుమూల గ్రామంలో ఉన్న మరియను దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు ఆ మరియ గురించి ప్రపంచమంతటా కన్యక, పరిశుద్ధురాలు, ధన్యురాలు, దయాప్రాప్తురాలు, కృప పొందిన స్త్రీ, క్రీస్తు కొరకు నిలబడిన స్త్రీ, క్రీస్తు కొరకు బలంగా నాటబడిన స్త్రీ, ఎన్నో నిందలు, అవమానాలు, శోధనలు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, యజమానుడు అవమాన పరచడానికి ఉన్నప్పటికీ కూడా మరి లెక్క చేయకుండా క్రీస్తును అంగీకరించింది, గుండెల్లో చేర్చుకుంది, ప్రపంచానికి పరిచయం చేసింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రపంచానికి పరిచయం చేసింది. యేసు ప్రభుల వారు పుట్టడం ఎంతో ముఖ్యమో మన హృదయంలో పుట్టాడు నా హృదయంలో అని చెప్పడం కూడా అంతే ముఖ్యం. ఇదే క్రిస్మస్. పశుల పాకలో పుట్టాడు. పాక లాంటి నా హృదయంలో, పాత రోత చీకటి జీవితంలో ఉన్న నా జీవితంలో యేసయ్య పుట్టాడు. పాక లాంటి జీవితం, కంపుతో ఉన్న జీవితం, శ్రమలతో ఉన్న జీవితం, వ్యాధులతో ఉన్న జీవితం, చీకట్లో ఉన్న జీవితం, పాపములో ఉన్న జీవితం, చూపులో, ఆలోచనలో, మాటలో, నడకలో, ప్రవర్తనలో, వస్త్రములో పాపముతో ఉన్న మన జీవితంలోకి యేసయ్య పుట్టాడు.
జన్మించాడు. పశుల పాక మన హృదయము దేవుని మందిరముగా మార్చబడింది. ఇది అనేకులు గుర్తించాలి, అనేకులకు నీవు నేను చెప్పాలి, క్రీస్తును పరిచయం చేయాలి. పరిశుద్ధుడా, స్వరూపం ధరించి మా కొరకు మానవునిగా వచ్చావో నా తండ్రి, నిజముగా నా తండ్రి నైనా ఆ పరలోక మహిమను నా తండ్రి విడిచిపెట్టి మీ పాదములకు స్తోత్రం. గుర్తించగా నైనా సరిగా నా తండ్రి సత్యమేంటో మేము తెలుసుకోక నా తండ్రి నైనా మేము రక్షింపబడ్డాములే, ఇంకా చాలులే అనుకున్నాము తండ్రి. అయితే ఈ రాత్రి నైనా మీరు మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి, బలమైన మాటలు బట్టి, శ్రేష్టమైన మాటలు బట్టి, అయ్యా నా తండ్రి గొప్ప సత్యాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు నుంచి నాయన క్రీస్తు దగ్గరికి నా తండ్రి, నీ మందిరము దగ్గరికి, నీ దగ్గరికి నడిపించేటువంటి వ్యక్తిగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఒక సాధనముగా, ఒక పరికరములాగా నా తండ్రి వాడుకోండి. మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా నా తండ్రి, ఈ రాత్రినైనా నిన్ను ఆరాధించడానికి, నిన్ను పూజించడానికి, నీ సన్నిధిలోనైనా స్మరించడానికి వచ్చినటువంటి నా ప్రియ సహోదరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ సమస్యతో వచ్చారు, ఏ వ్యాధితో వచ్చారు, ఏ రోగంతో వచ్చారు, ఏ ఇబ్బందులతో వచ్చారు, ఏం పోగొట్టుకుని వచ్చారు, పరిశుద్ధాత్మ దేవుడా ఈ క్రిస్మస్ పండుగ సందర్భముగా నైనా క్రిస్మస్ ఆనందము, నైనా క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ వెలుగుడునైనా ప్రతి ఇంటిలో, ప్రతి గుండెల్లో వెలిగించబడును గాక తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరం నైనా నిజమైన క్రిస్మస్, ఓ నా తండ్రి, క్రీస్తు దగ్గరికి అనేక ఆత్మలు నడిపించేటువంటి క్రిస్మస్, క్రీస్తును అనేకులు పరిచయం చేసేటువంటి క్రిస్మస్ మేమందరం కూడా కలిసి చేయడానికి సహాయం చేయండి, కృప చూపండి తండ్రి. మీ పాదములకు స్తోత్రాలు. గొప్ప తండ్రి, నమ్మదగిన తండ్రి, పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, జీవము కలిగిన మా నాయన నా తండ్రి, ఆరాధనలో పాల్గొన్నటువంటి నా ప్రియ సహోదరులందరినీ కూడా ఒక్కొక్కరిని మనసారా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, మహిమతో నింపండి. మా గుండెల్లో అయ్యా మీరు ఉదయించండి. మా గుండెలో ఉదయించిన నిన్ను అనేకులకు పరిచయం చేయడానికి సహాయం చేయండి తండ్రి. మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఇలాంటి క్రిస్మస్ పండుగలు మా జీవితంలో నిన్ను నూరేళ్ళు ఆనందంగా సంతోషముగా మీ సన్నిధిలో జరుపుకోవడానికి మీరే ద్వారాలు తెరిచి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం లేచి పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం.